వాష్రూమ్లో సెల్ ఫోన్ కెమెరా. మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన. ప్రిన్సిపాల్కు బాధితురాలు ఫిర్యాదు చేసిన మౌనం. విద్యార్థులు ఆందోళనలతో దద్దరిల్లిన ప్రాంగణం. పూర్వ విద్యార్థి పని నిందితుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎంత దారుణమైనటువంటి సంఘటనలు అయితే నిజంగా కూడా ఏది బాలికల వాష్రూమ్లో వాళ్ళు స్నానం చేస్తున్నటువంటి ఆ రూమ్లలో కూడా ఎటువంటి దుర్మార్గులు తయారైపోయారు. అసలు వీళ్ళను బహిరంగంగా శిక్షించాలి ఈ దుర్మార్గులను. ఏమైంది? అవును. బాలికల వాష్రూమ్లో సెల్ కెమెరా. పాలమూరు పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసిన మౌనం. ఏబీవీపీ నేతలు విద్యార్థుల ఆందోళన. నిందితుడి అరెస్టు. ప్రిన్సిపాల్ పైన చర్యలకు డిమాండ్ అట. వసతి గృహం వాష్రూమ్కు వెళ్లిన బాలిక అక్కడ కెమెరా ఆన్ చేసి ఉన్న సెల్ ఫోన్ కనిపించడంతో దిగ్భ్రాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. ఆ ప్రిన్సిపాల్ మాత్రం ఆ ఫోన్ను తీసుకొని తన దగ్గరే అట్టి పెట్టుకుని ఏమీ జరగనట్టుగా ఉండిపోయాడు. ఫిర్యాదు చేసి 2 గంటలైనా పోలీసులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇవ్వకపోవడం, అప్పటికే ఘటనపై కలకలం రేగడంతో కళాశాల విద్యార్థులంతా ప్రిన్సిపాల్ గది ఎదుట బైఠాయించారు. పాలమూరు పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ఈ దారుణం వెలుగు చూసింది. ఏబీవీపీ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని విద్యార్థులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. కరీంనగర్కు చెందిన సిద్ధార్థ్ అనే పాత విద్యార్థి బ్యాక్లాగ్స్ రాయడానికి 2 రోజుల క్రితమే ఈ కళాశాలకు వచ్చాడు. అతడే తన సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి హాస్టల్ వాష్రూమ్లో ఉంచాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలతో పాటు విద్యార్థులు డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు చేపట్టిన ధర్నాతో కళాశాల దద్దరిల్లింది. పోలీసులు, కళాశాల నిర్వాహకులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తాము ఫిర్యాదు చేశాక సెల్ ఫోన్ను గమనించి 2 గంటలైనా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ కాలయాపన చేశారని, గదిలోనే ఎవరికి రానివ్వలేదని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. జరిగిన ఘటనపై విచారణ చేస్తామని, కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఆందోళన జరుగుతుండగానే ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ పోయిందని ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడంతో అతడే ఈ పని చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమైంది. వాష్రూమ్లో లభించిన ఫోన్ అతడిదేనని తేలడంతో పోలీసులు సదరు వ్యక్తిని కూడా మరి అదుపులోకి తీసుకున్నారట. మరి ఇలా ఏం జరిగింది? 2 గంటలైనా కానీ ప్రిన్సిపాల్ సమాచారం ఇవ్వకపోయేసరికి ప్రిన్సిపాలే ఏమైనా చేసిండా ఇది, లేదా ఇంకెవరైనా పోరగాలు చేసిందా? ఇది అంతా కూడా కాలేజీ పిల్లలు చదువుకున్నటువంటి హాస్టల్ అది, ఏది పాలిటెక్నిక్ కాలేజ్ అది. ఇంత కూడా అది యాజమాన్యాలు ఎట్టిపోతూ ఉన్నాయో, ప్రిన్సిపాల్ ఏ విధంగా పర్యవేక్షణ ఉంటుందో, సిబ్బంది ఏ విధంగా ఉంటుందో అర్థం కాదు. 1 కాదు 2 కాదు, ఇది తరచుగా జరుగుతూనే ఉంటున్నాయి. మహిళలు ఎవరైతే ముఖ్యంగా ఆడపిల్లలు చదువుతున్నటువంటి హాస్టల్స్ కానీ కాలేజ్ కానీ ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతూ ఉన్నది.